ఈ తెలుగుదేశం పార్టీ మీడియా గాని, ఆహ్, ఇతరుల మీడియా గాని, లేదా కొంతమంది ఎంప్లాయీస్‌లో ఇటీవల మేము చూస్తుందేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులందరూ వ్యతిరేకంగా చేస్తున్నారు. వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఓటేయరు అని ఒక సోషల్ మీడియాలో బాగా విగరస్‌గా ప్రచారం చేస్తుంది. అది ఎంతవరకు నిజం? సహజంగా ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ యూనియన్స్. వాళ్ళు ఏదో ఆశ పెడుతుంటారు. మీకు ఈసారి సుమారుగా ఒక 10,000 పెరుగుతుందని. నాకు 10,000 పెరుగుతుంది, 10,000 పెరుగుతుందని చెప్పి బూదలు కొట్టిన తర్వాత నాకు 5,000 పెరిగితే నేనేదో 5,000 నష్టపోయానన్న ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతాను. నాకు 5,000 పెరిగిందని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు నీకు 5,000 పెరిగినట్టా? 5,000 తగ్గినట్టా? మీకు మీ యూనియన్ వాడు చెప్పాడని మీకు ఇప్పుడు 70,000 వస్తుంది, నీకు 80,000 రాబోతోంది. ఇది ఇలా ఐఆర్ క్యాలిక్యులేషన్ ఇది ఇది ఏవో చెప్పేసి 10,000 వస్తుందని ఆయన చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీలైనంత చేద్దాం అన్నారు. సరే వివిధ పరిస్థితుల వల్ల మనం 5,000 ఇవ్వగలిగాం 10,000లో. 60,000 65,000 అయింది. 70,000 ఉన్నది 75,000 అయింది. అంతేగాని 70,000 65,000 కాలే, 60,000 55 కాలే. ఆ తగ్గినటువంటి రానటువంటి 5,000 ఏదో మనకి నష్టంలాగా దాన్ని కొంతమంది వ్యక్తులు కూర్చొని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవ్వరు కూడా అంత తెలివి తక్కువగా లేరు. అధికారులు కూడా చాలా చాలామంది నాకు తెలిసి చాలా సంతోషపడుతున్నారు. నేను ఎంతోమంది ఎంఆర్ఓని కలిసాను. సార్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్. అసలు ఇంతమంది పేదవాళ్ళకి మేము ఇళ్ళ స్థలం మా టైంలో ఇవ్వటం అనేది, ఇంతమంది మేము సంతకాలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతాం అని చెప్పి అన్నటువంటి ఎంఆర్ఓలను ఎంతోమందిని చూసాను. స్కూల్ టీచర్స్ని చూసాను. స్కూల్స్లో టీచర్స్ యూజ్ చేయడానికి టాయిలెట్స్ అయినటువంటి స్కూళ్ళ నుంచి ఈరోజు మా ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ కన్నా మా స్కూల్లో ఉన్న టాయిలెట్ బాగుంది అని చెప్పినటువంటి టీచర్లను చూశాను. వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిస్థితులు మారిపోయాయి. అటువంటి దీంట్లో టీచర్స్ ఆర్ హ్యాపీ. ఏదో కొద్దిమంది ఆ నాయకత్వం దీంట్లో ఉండేవాళ్ళు ఏదో మాట్లాడాలి కానీ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడతారు. అదే నిజమని అదే అంతా అని అభూత కల్పనలో ఉండిపోయి ఇది వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటూ ఆ మాయలో బతికేస్తారు. నాకు తెలిసి కంక్లూజన్లో చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓటమిని అంగీకరించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించాడు. అతనికి ఏ మాత్రం హోప్ ఉన్నా ఎన్డీఏలో చేరేవాడు కాదు. బీజేపీకి 6 సీట్లు ఎంపీ స్థానాలు ఇచ్చేవాడు కాదు. 10 అసెంబ్లీ సీట్లు అసలే ఇచ్చేవాడు. అతని మనస్తత్వమే కాదు. అతని వెనకాతల భయం పట్టుకుంది. జైల్లోకి వెళ్తానటువంటి భయం పట్టుకుంది. దానికోసం ఇవాళ ఎన్డీఏ ప్రాపకం కోసం చేరాడు. ఏది అడిగినా ఇంకొక 6 కాదు 7 అయినా ఇస్తే ఇవాళ మా బాపట్ల సీటు ఈ వచ్చినటువంటి ఎంపీ వరంగల్లో యాస్పిరెంట్ ఎంపీ యాస్పిరెంట్ అతను తెచ్చి టికెట్ ఇచ్చాడు. అంటే బీజేపీకి ఇంకో 7వ సీట్ కూడా ఇచ్చేసాడు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఓటమిని ఆల్రెడీ అంగీకరించాడు. అభ్యర్థులు జారిపోకుండా ఉండటానికి ఏంటి వాళ్ళందరూ కూడా డబ్బును వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని నాశనం చేస్తుంటే తప్పించి ఇప్పటికైనా గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తే వాళ్ళకే మంచిది. అంతకన్నా వాళ్ళని ఎవరు రక్షించేవాడు ఉండడు. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జరిగేది ఉండదు. ఆయన కూడా వయోభారం వచ్చేసింది, అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అభ్యర్థులు ఎవరైతే వెళ్తా ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకుంటే మంచిది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కొద్ది గొప్ప మీరు ఆ రాజ్య పరిపాలనలో భాగస్వామి క్యాబినెట్. ఈ ఎంప్లాయీస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నామినీలో కొద్ది గొప్ప వేరియన్స్ ఉందో రేపు గవర్నమెంట్ మీద వస్తే తప్పకుండా వాళ్ళకి లోటు ఏదైతే జరిగిందో పిలిపిలి చేస్తారని నమ్మకం. జగన్ చేయకపోతే ఇంకెవరు చేయలేరు. ఇది ప్రైవేట్ టాక్స్లో ఇంక్లూడింగ్ యూనియన్స్ వాళ్ళు కూడా మాట్లాడు బయటికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఉద్యోగ సంఘ నేతలు బయట మాట్లాడుకునే ప్రైవేట్ టాక్లో ఆయన చేయలేకపోతే ఎవరు చేయలేడు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ గవర్నమెంట్ విలీనం చేయమని చెప్పి తెలంగాణలో దాదాపు 1 సంవత్సరం పాటు వాళ్ళు ఉద్యమాలు చేశారు. వాళ్ళ వల్ల కాదు. ఇక్కడ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఆర్టీసీ వాడి దగ్గర వాళ్ళ బాగోగులు చూసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీని విలీనం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రకాలుగా సంక్షేమం చేస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి.
ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు అడిగినవి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏవో కొన్ని ఇవ్వలేదు. వాటి కోసం మనం ఇవాళ పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. ఇవాళ ఏదో అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అడగకపోతే తప్పని ఎవరైనా యూనియన్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తే అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు చేయాల్సిన పని అది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏదో చేశారు. అంతే తప్పించి అంతకు మించి వాళ్ళేదో వెళ్ళి వ్యతిరేకంగా అర్జెంట్ ఓట్లేసేస్తారు అనేది మటుకు అది భ్రమ. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సీట్లు పంపిణీ కానీ లేదా జనసేన పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులు కానీ ఆచి చూసి సామాజిక వర్గాల పట్ల డబ్బున్న వాళ్ళని పెంచుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా దాదాపు 50% పైన టిప్పర్ డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, పేదవాళ్ళని పెట్టారు. వీళ్ళు ఎన్నికల్లో ఆ, డబ్బు చాలా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు ఆ ఆ పోటీ చేసే అభ్యర్థి బలమైన డాలర్లు ఉన్న వ్యక్తి పోటీ చేసేటప్పుడు వాటి సామాన్యులు పోటీ చేసి అక్కడ విజయం సాధించగలరా? అది కదా ఇవాళ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఈ డబ్బు, కులం, ప్రభావం అన్నీ వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తారని చెప్పి నమ్మించినవాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీలో లేదు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన అందరినీ అలాగే తీసుకొని వచ్చి అందరినీ ఎంతోమందిని ఎమ్మెల్యేలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసింది ఈ డబ్బు ఇంత ఇంత ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఈ డబ్బు, కులం వ్యవస్థ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఆఖరి టైంకి ఇవ్వాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాడు ఎవరైనా నిలబడితే వాళ్ళని ఓన్ చేసుకొని ఈరోజు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా నందిగం సురేష్, మరి సురేష్ని ఈరోజు ఒకసారి ఎంపీ చేస్తే రెండోసారి కూడా ఎంపీ చేయబోతున్నారు. సో పేదవాడ ధనికుడు అనేది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం అయిపోయింది. నువ్వేదో డబ్బులు ఇచ్చి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అతను అనుకుంటా ఉన్నాడు నేను 4,000 పసుపు కుంకుమ ఇస్తాను ఇంకేమైనా మొత్తం నిలబడి గుద్దేస్తున్నాను అనుకుంటాను. గుద్దేరా? పసుపు కుంకుమ కింద నువ్వు 10,000 ఇచ్చి 3,000, 3,000, 4,000 ఇచ్చి 4,000 2 రోజుల ముందు అకౌంట్లో పడితే ఇంకేమైంది మొత్తం అందరూ కూడా క్యూలో నిలబడ్డ వాళ్ళంతా మనకే వేస్తామని చెప్పి అనుకున్నారు. ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. దాన్ని మళ్ళా వాళ్ళే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నిరూపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పలేనటువంటి వాళ్ళు దాన్ని ఆయుధంగా తీసుకొని కులాన్ని, డబ్బుని తీసుకొని వ్యవస్థను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ప్రజలు సరైన తీర్పు వేస్తారు. ఈసారి కూడా అటువంటి తీర్పు వేస్తారనేది నా నమ్మకం. లాస్ట్ టైం చేసాం ఎంతవరకు దాన్ని ఇవాళ ఈసారి ఫుల్ఫిల్ చేస్తాం. అది ఏ రూపంలో ఇవ్వగలుగుతాం అనేది మా ముందు ఉంటుంది చాలా. ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఒకటి తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆయన అయితేనే చేయగలడు అనేటువంటి విధంగా ఇవాళ కావాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు 2 లక్షల రూపాయలు వేవర్ చేస్తారని చెప్పి వాళ్ళే ప్రచారం చేస్తున్నాం. ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 లక్షలు ప్రకటించబోతున్నాడని వాళ్ళే చెప్పేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ 2 లక్షలు ఇవ్వకపోతే వేవర్ లేకపోతే కొద్దిగా నిరుత్సాహపడి మాకు ఓట్లు వేస్తారని. ఇవాళ ప్రజలు ఎంత తెలివి మీద ఉన్నారంటే నువ్వు ఏమి చెప్పినా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి 2కి కాదు 3కి అమ్మఒడి ఇస్తానన్నా ఆయన చంద్రబాబు నమ్మరు. 3 సిలిండర్లు కాదు 6 సిలిండర్లు ఇస్తానని నమ్మరు. 18 ఏళ్ళకే 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తాను అది నమ్మరు. ఇవాళ జగన్ ఏది చెప్పినా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏది చెప్పినా దాని మీదనే జనాలు డిపెండ్ అయ్యి దాని మీద నమ్మే ముందుకు వెళ్తారు తప్పించి వేరే రకమైనటువంటిది ఉండదనేది నాకు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది? అది ఇప్పుడు గెలుపు ఫర్ ఎగ్జాంపుల్ మల్లాది విష్ణు 26 ఓట్లతో గెలిచిన మల్లాది విష్ణు ఎమ్మెల్యేని, నేను 16 ఓట్లతో గెలిచిన నేనే ఎమ్మెల్యేని. అదే 10 ఓట్లతో గెలిచిన ఆర్కే ఎమ్మెల్యేని, 2014లో 6,000 ఓట్లతో గెలిచిన నేనే ఎమ్మెల్యేని. విషయం ఎన్ని ఓట్లు అనేది కాదు అక్కడ ముఖ్యం, ఎంత మెజార్టీ అనేది కాదు ముఖ్యం. తప్పకుండా నాన్నగారు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 times 67 నుంచి 82 3 సార్లు కన్సిక్యూటివ్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా నాన్న చేతిలో ఉన్నారు. ఆయన రికార్డ్ని ఈసారి సమానం చేస్తామని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ.